మీరు బస్సు హైదరాబాద్లో. హైదరాబాద్లో ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు వెళ్తున్నాను. ఓకే, ఏం జరిగింది? అక్కడ కరెక్ట్గా చెప్పలేను. అది బస్సు కిందికి బైక్ వెళ్ళిందంట. సో అది రాసుకుంటూ వెళ్ళింది. తర్వాత మంటలు వచ్చేసినాయి. తర్వాత ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళి మేము కొందరం కలిసి దాన్ని విరగొట్టి బయటికి దూకేసినాం. ఇక 1 minute అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది కాలిపోయి. మంటలు బాగా ఎక్కువ వచ్చాయా? బాగా వచ్చాయి. ఎంతమంది? బస్సు ఫుల్గా ఉన్నది అప్పుడు? నిండుగా ఉంది బస్సు. సో మీరు డోరు గ్లాస్ బ్రేక్ చేసి బయటకు వచ్చేసారా? అవును. ఎంతమంది వచ్చారు మీతో పాటు? దాదాపు 10 మంది అనుకుంటా. కరెక్ట్గా చెప్పలేను నేను. 10 మంది. సో లెఫ్ట్ రైట్ తెలియదు. సైడ్ విండోస్ కూడా విరగొట్టి కొందరు వెళ్ళిపోయారు. బ్యాక్ విండో కూడా విరగొట్టి కొందరు వెళ్ళిపోయారు. సో బస్సు ఆగిన తర్వాత ఫైర్ వచ్చిందా, లేకపోతే ఫైర్ వచ్చిన తర్వాత మీరంతా అలర్ట్ అయ్యారు? ఎట్లా జరిగింది? అంటే మీరు ఎట్లా లేచారు? నిద్రపోయినారు కదా అప్పుడు? నేను లేచేసరికల్లా బస్సు ఆగింది. సో మేము వెంబటే లేచాం, రెస్పాండ్ అయ్యాం. తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రెస్పాండ్ అయ్యి కొంచెం డోర్ విరగొట్టడం అంతా జరిగింది. సో వెంటనే ఇక దిగేసినాం. ఇక దిగిన తర్వాత ఇక జరిగిపోయింది కదా ఇన్సిడెంట్ అట్లా. ఇక అంతే. ఓకే, ఏమనిపిస్తుంది బస్సు అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలామంది చనిపోయారు, బాధగా ఉంటుంది. కొంచెం భయం అనిపించింది. అనిపించింది, ఎందుకు అనిపించాలి? ఇక్కడ పక్కన అరవడము, చాలామంది చనిపోతుండడం. అదే కదా, అందరూ హెల్ప్ అని అడిగారు. నేను కూడా అడిగా. ట్రామాలు ఉంది అదంతా, ఇక ఏం చెప్పలేము ఆ టైంలో. గ్లాస్ బ్రేక్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడి ఉంటారు అయితే. ఎందుకంటే ఏసీ బస్ కదా, కొంచెం ప్యాకెడ్గా ఉంది అది. ఎలాగో వచ్చాము ఇక.